నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు 34,000 కోట్లు పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2000లో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మీటింగ్ లో గతంలో జరిగిన అన్ని కేబినెట్ మీటింగ్ల కంటే కూడా ఎక్కువగా రాష్ట్రంలోకి పెట్టుబడుల వెలువ ప్రపంచం అంతా ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పనితీరుని ఏ విధంగా విశ్లేషించుకుంటుంది అనే దానికి అద్దం పట్టే విధంగా ఈరోజు పెట్టుబడుల వెలువ వచ్చిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 18/6/2026 తారీఖున జరిగిన ఎస్ఐబిబి సమావేశంలో అప్రూవ్ చేసిన 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు, వేలాది మంది యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా మరి చేసిన ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా మరి కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో, ఒక లక్ష్యంతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే మళ్ళీ ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి,
ఇతర ప్రాంతాలకు వెళ్ళి వారికి కావాల్సిన రా మెటీరియల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాకోకుండా మన రాష్ట్రంలోనే ఒక క్లస్టర్గా, ఉదాహరణకి ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంది, టైర్స్, బ్యాటరీస్ అన్నీ కూడా తయారయ్యే విధంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన అవకాశాలు, సహజ వనరులు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మనం గనక ఆ రేర్ ఎర్త్ని మెటల్స్ని మనం గనక ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే మన రాష్ట్రం, తద్వారా మన దేశం చైనాతో పోటీపడి కొన్ని రంగాల్లో చైనాను కూడా అధిగమించే అవకాశాలు కూడా మనకి ఆ సహజ వనరులను కనుక వినియోగించుకున్నట్లయితే సక్రమంగా మరి చైనా కంటే కూడా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఇన్సెంటివ్స్ లేకపోతే ల్యాండ్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ ల్యాండ్స్ ఇచ్చే దాంట్లో కూడా చాలా జాగ్రత్త వహించి ఇస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. భూమి ఇచ్చేసి ఇక మాకేం సంబంధం లేదన్నట్లు కాకుండా భూమి ఇచ్చేటప్పుడే ఆ పరిశ్రమను స్థాపించడానికి కావాల్సిన భూమి ఇచ్చేటప్పుడే మీరు పలానా సమయం లోపల భూమిని మీకు హ్యాండ్ ఓవర్ చేసిన పలానా సమయం లోపల మీరు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలి. మీ వైఎస్ఆర్సీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఉలిక్కిపాటు ఎందుకని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గాది సాయికృష్ణ లాకౌట్ డెత్ కేసు ఇండియాలోని అరుదైన కేసుగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మంగళవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ, నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, సాయికృష్ణను చంపేశారు. ఎవరో పెద్ద నేరస్తులను రక్షించేందుకు అతన్ని బలి చేశారు. సిబిఐ దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని అంబటి వ్యాఖ్యానించారు. వార్తలు బయటకు వస్తున్నాయి, కానీ నేను పరిశీలించింది, నాకు తెలిసినంత వరకు కొద్దిగా లోతుగా ఆలోచిస్తే విచారణ వక్ర మార్గంలో సాగుతూ ఉంది. విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే, ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది? నాకు తెలియగలుగుతా. ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తుడని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. అఫ్కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అదేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సిఐని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప
దీనిలో వాస్తవాలు బయటకు రావు, దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల నుంచి దేశంలో సుపరిపాలన జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్రంలో కూడా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుందన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కులాలు మతాల నడుమ కలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ భారతదేశం కన్నా ముద్దుబిడ్డ ఎవరైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆ భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఓ పక్క నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లేదంటే జాతీయ రహదారులు కావచ్చు, లేదంటే కార్యక్రమాలు ఒక పక్క చేపడతా ఉంటాయి. ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేటటువంటి 2014 కంటే ముందు 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి ఎగబాగేటటువంటి పరిస్థితిలో ఉంది. మరోపక్క ఈ దేశంలోనే ప్రతి ఒక్క వస్తువు తయారు చేయాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి చిప్ నుంచి షిప్ వరకు, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏఐ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు ప్రతి అంశం కూడా దేశం అభివృద్ధి బాట పడుతూ ఇవాళ రాష్ట్రానికి కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో 3 పార్టీల యొక్క ఐక్యత, కూటమి యొక్క ప్రభుత్వాన్ని చేసేటటువంటి అభివృద్ధి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ప్రతిపక్ష పార్టీ
ఇవాళ కడుపు ఉబ్బరంతోటి, బాధతోటి, దుగ్ధతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందినట్లయితే కనుక 3 పార్టీల యొక్క కూటమి శాశ్వతంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో గతంలో ఏ రకంగా అయితే వారు కులాలు మతాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తగాదలు పెట్టారో ఇవాళ పొగాకు సంక్షేమం నుండి రైతులను ఆదుకోవాలని సంయుక్తంగా కిసాన్ మోర్చా కన్వీనర్ చందూరి రంగారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం గుంటూరులోని పొగాకు బోర్డు ఈడీతో జరిగిన పొగాకు రైతుల చర్చలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, కానీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందన్నారు. పొగాకుకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25, 26, 27 4 రోజుల పాటు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తాను రిలే నిరాహార దీక్షలకు కూర్చుంటున్నట్లు తెలిపారు. తీసుకున్నారు, అబ్బాయి తీసుకున్నారు. నేను కన్వీనర్. నా పేరు చుండూరి రంగారావు. నేను 2008లో 2 పర్యాయాలు వరుసగా పొగాకు బోర్డులో సభ్యుడిని కూడా. ఇవాళ ఉన్నటువంటి ఈ సంక్షోభ మార్కెట్ సమయంలో రైతులకు న్యాయం జరగాలి అంటే ప్రభుత్వపు ప్రకటనల కారణంగా ఏమీ జరగదు. ప్రభుత్వాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్టీసీ కానీ, టొబాకో బోర్డు మార్కెటింగ్ విభాగం కానీ, ఆంధ్రప్రదేశ్ టొబాకో యూనియన్ కానీ నిధులు ఇవ్వబడి ఆ నిధులు కూడా రెండు ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించి 250 రూపాయలు సరాసరి ధర లభించేటటువంటి విధంగా కొనుగోలు చేస్తే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 200 రూపాయలు తక్కువ లేకుండా ఏ రకం పొగాకునైనా కొనుగోలు చేస్తే రైతులు పెద్ద లాభ నష్టాలు లేకుండా ఒడిన పడతారు అనేది మా నిశ్చిత అభిప్రాయం. ఆ విషయంలో మాకు రెండో తలంపు లేదు. అది సాధించేది తీరేదాకా కూడా మేము పోరాటము చేయడానికి నిర్ణయించాము. దాంట్లో ఎవరి జోక్యాన్ని మేము అంగీకరించడం లేదు. అది అలాగే కొనసాగుతుంది. అయితే పొగాకు బోర్డు సానుకూలమైనటువంటి పద్ధతుల్లో రైతులు మేలు కోరుతుంది అని మీరు చెబుతున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాము. మీరు ఆ దిశగానే రేపు 25వ తేదీన జరిగేటటువంటి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం మూలంగా మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది అనేటటువంటిది సిఫారసు ఇవ్వండి. ఆ సిఫారసు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ఏదో కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బోర్డు అధికారులు అనేటటువంటి వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉంటారు అని చెప్పాము. వాళ్ళు కూడా అంగీకరించారు. మేము ఉండే రైతుల కోసము మేము రైతులను ఎలా విస్మరిస్తామండి. కొన్ని మాలో లోపాలు ఉండవచ్చు. అది స్టాఫ్ తక్కువ అయిన కారణంగానో, లేకపోతే పని ఒత్తిడి శాస్త్రీయ కారణంగానో, కానీ మా మనసులో దురుద్దేశాలు లేవు అని వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగా నేను వ్యవహరిస్తానని కూడా మేము భావిస్తున్నాం. అయితే మేము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 1000 కోట్లు కేటాయించి వాళ్ళ యొక్క సంస్థలను రంగంలోకి దింపేదాకా మా పోరాటం ఆగదు ఆగదు ఆగదు. సార్, ఈరోజు మీరు మాట్లాడారు కదా, మీకు ఏమనిపించింది? జరుగుద్దా ఇది? ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు, అది ఆచరణ సాధ్యమేనా మీరు కోరుతుంది? మీకు పొగాకు బోర్డు చట్టం తెలిస్తే ఈ ప్రశ్న ఇచ్చేవాళ్ళు కాదు. పొగాకు బోర్డు చట్టం ఏం చెబుతుందంటే, ఏ నిర్ణయమైనా స్వయంగా బోర్డు తీసుకోవడానికి లేదు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్వ అనుమతితో మాత్రమే చేయాలా. అయితే సిఫారసు చేసేటటువంటి అధికారం ఉంది. నిర్ణయం తీసుకునే అధికారం లేదు, కానీ సిఫారసు చేసేటటువంటి అధికారం ఉంది. ఆ సిఫారసు చేస్తామని వాళ్ళు చెబుతున్నారు. దుగ్గిరాల దోస్తవాన్ సెవెన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జంపాల కళ్యాణ మండపం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై మంగళవారం కళ్యాణ మండపం ప్రాంగణంలో కరపత్రాలను ఆవిష్కరించారు.
అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ నెల 27వ తారీఖు అంటే రేపు రాబోయే శనివారం నాడు మన దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్లి వారి సహకారంతో స్పెషల్ ఐ క్యాంప్ ఒకటి నిర్వహించబోతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మనం జనవరిలోను జూన్లోను ఈ ఐ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించుకుంటూ వస్తాము. అట్లాగే సంక్రాంతి సంబరాలేమో జనవరిలో, జూన్లో వచ్చేసి ఐ క్యాంప్తో పాటు మన ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 2026 జూన్ 27 శనివారం నాడు మన జంపాల కాంప్లెక్స్ లో ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. ఈ ఐ క్యాంప్ కి దుగ్గిరాల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెరుమూలి, కొండూరు, మంచికలపూడి, చింతలపూడి ఈ విలేజెస్ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి ఈ క్యాంప్ లో వాళ్ళు చెకప్ చేయించుకోవచ్చు. ఐ క్యాంప్ పాంప్లెట్స్ అన్ని కూడాను ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్స్ లో కూడా ఊర్లలో కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు మన దోస్తు సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అదే రోజు సాయంత్రం ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు ఏంటంటే మన దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ వరకే ఇస్తూ వచ్చాము. ఈ సంవత్సరం నుంచి మండలంలో ఉన్న మిగతా జెడ్పీహెచ్ స్కూల్స్ కూడా మనం ఫస్ట్, సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో వాళ్ళే కలుద్దాం. నమస్కారం.